హాయ్ ఫ్రెండ్స్, నేను మీ టెక్నికల్ మదన్. ఈరోజు నేను మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ గురించి చెప్తాను. అదేంటంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. ఇది మన బ్యాంకు ఖాతా ద్వారా ఇది మనం నమోదు చేసుకోవాలి. ఇది మన బ్యాంకు ఖాతా ద్వారా నమోదు చేసుకోవాలి. దీనిలో బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది కేవలం 12 రూపాయలు మాత్రమే. సంవత్సరానికి 12 రూపాయలు మాత్రమే ఈ పాలసీకి మనం చెల్లించవలసి ఉంటుంది. ఈ పాలసీ కూడా ఈ పాలసీలో మన పేరు నమోదు చేయించాలి అనుకుంటే మన బ్యాంక్ మేనేజర్ గారికైనా సరే, మన బ్యాంక్ అధికారి గారికైనా సరే పోయి సంప్రదిస్తే వాళ్ళు మనకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. మనం దాన్ని ఫిలప్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇది స్కీమ్ పేరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. దీనికి ఈ పాలసీకి అర్హులైన వారు, అంటే ఇది పాలసీ కట్టడానికి అర్హులైన వారు, ఇది 18 సంవత్సరాలు వయసు నిండిన వారు అందరూ అర్హులే. ఇది 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నవారు, అంటే 70 ఇయర్స్ లోపు ఉన్నవారు దాకా ఈ పాలసీకి అర్హులు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇది ఒక మనకు వరం అని చెప్పుకోవాలి. ఇది మన దానిలో చాలా మంది బీదవాళ్ళు, చాలా మంది లేబర్స్, మనకు చాలా కష్టాలు ఉంటాయి. అట్లాంటి వారి గురించి ప్రజలకు నేరుగా వారి ఖాతాలకు డబ్బులు చెందాలని సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పెట్టింది. ఈ స్కీమ్ ద్వారా ప్రజలు లబ్ధి చేకూర్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ స్కీమ్లో చేరాలంటే కేవలం సంవత్సరానికి 12 రూపాయలు మాత్రమే కట్ అవుతాయి. దీంట్లో మళ్ళా బెనిఫిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది చూడండి ఇక్కడ. ఒకవేళ నేను అలా కోరుకుంటలేను, కాకపోతే దీని గురించి చెప్పాలి. ఇది డెత్ అంటే సహజ మరణం అయితే 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వస్తుంది. ఒకవేళ 2 కళ్ళు కానీ 2 చేతులు కానీ పోతే ఒక 2 lakh రూపీస్ వస్తుంది. అంటే యాక్సిడెంట్ అయితే, ఇది పర్టికులర్గా ఇది స్కీమ్ అనేది యాక్సిడెంట్, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే వాళ్ళ చెయ్యిలైనా కాళ్ళైనా కోల్పోతే వాళ్ళకి 2 lakh రూపీస్ వస్తుంది. వాళ్ళు బతుకున్నా సరే వస్తుంది. ఇది ఇంకోటేమో మామూలుగా ఒక కన్ను కానీ ఒక చెయ్యి కానీ పోతే వాళ్ళకు 1 lakh రూపీస్ వస్తుంది. నేను అనేది అలా జరగాలని నేను ఏమనుకుంటలేను, కాకపోతే స్కీమ్ గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఈ పాలసీ నమోదు చేయించాలనుకుంటే మీ బ్యాంక్ అధికారి గారికి సంప్రదించి నమోదు చేసుకోగలరు. చూడండి, కేవలం 12 రూపాయలు మాత్రమే. ఇది ఇంత తక్కువలా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఒక మంచి అవకాశం ఇచ్చింది. మరియు వయసు అర్హత కూడా 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అర్హులు. మనం ఎంతోమంది ఎల్ఐసి పాలసీలు అట్లాంటివి కూడా చేయిస్తాం. ఇది కూడా చేయించండి, చాలా బెనిఫిట్ ఉంటుంది, ఫ్యామిలీకి చాలా సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ ఫామ్ చూద్దాం. ఈ ఫామ్ మనం ఫిలప్ చేసి ఇచ్చేయాలి. ఇక్కడ మన పేరు గిట్లా మొబైల్ గిట్లా అన్నీ రాసి మనం మన బ్యాంక్ అధికారికి ఇచ్చేస్తే, ఒక్కసారి మనం ఇచ్చేస్తే వాళ్ళే మన బ్యాంక్ నుంచి సంవత్సరానికి 12 రూపాయలు అనేది మన బ్యాంక్ నుంచి మన పర్సనల్ ఖాతా నుంచి 12 రూపాయలు అనేటి డెబిట్ అయిపోతుంది. ఎవరికి? ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి ఇది కట్ అయిపోతుంది. ఈ స్కీమ్లో చేరాలి, ఈ పాలసీ మనం తీసుకోవాలి అంటే మనం మన బ్యాంకుకి సంప్రదించాలి. మన బ్యాంక్ అధికారులకు సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు పాటించి మీరు ఈ స్కీమ్ని నమోదు చేసుకోగలరని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ పేరు టెక్నికల్ మదన్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్, నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ మెయిల్కి ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ద్వారా నా లేటెస్ట్ వీడియో చూడొచ్చు. నేను ఇదే విధంగా వేరే స్కీమ్స్ కానీ వేరే ఇతర జాబ్ సంబంధించిన ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా పెడతాను. అందుగురించే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్.
ఈ రెడ్ కలర్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.